లో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేయటానికి ఆశపడదాం. రోమీలకు రాసినటువంటి పత్రికలో నుంచి 12వ అధ్యాయంలో 2వ వచనాన్ని మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు చదివినిపిస్తారు. రోమీలకు రాసిన పత్రిక ఈ దినమునకు ఏర్పాటు చేయడం పాఠ్యభాగము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం ప్రారంభం విధముగా ఉన్నది: మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ వాక్యం ఎంత పర్యంతం. దేవుడు మనందరి ఎడల ఆయన ఉచితమైన కృపను కనపరిచి 2025 సంవత్సరములో తోడుగా ఉండి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనందరి ఎడల ఆయన కృపను కనపరిచి 2026 సంవత్సరంలో 3వ ఆదివారంలోనికి మనల్ని నడిపించారు. ఈ ఆదివారంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తున్న మూలవాక్యంలో నుండి కొద్ది నిమిషాలు లేఖన భాగాలను పరిశీలన చేద్దాం. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు అని వాక్యము సెలవిస్తున్నది. అంటే ఈ లోకములో ఉన్నది మనము అనుసరించకూడదు. కాబట్టి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తరువాత అక్కడ రాయబడిన మాట, మీ మనస్సులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అని సెలవిస్తూ ఉన్నది. అంటే మన మనస్సు 2025 సంవత్సరంలో ఎలాగున్నదో దానిని పరిశీలన చేసుకుని దానిని గమనించుకొని ఈ 2026 సంవత్సరంలో మన మనస్సు మారాలి. మన మనస్సు మారి రూపాంతరము పొందాలి. రూపాంతరము పొందటానికి నూతనపరచబడాలి అని వాక్యము సెలవిస్తున్నది. అయితే ఇప్పుడు మన మనస్సు ఏ విషయాల్లో మారాలో వాక్యము మనకు సూచన చేస్తూ ఉన్నది. ఏ విషయాల్లో మన మనస్సు మారాలో వాక్యము చెబుతూ ఉన్నది. ప్రియులరా, ఈ నూతన సంవత్సరంలో మనము నూతన పరచబడాలి అనంటే మన మనస్సు మారాలి. అయితే ఏ విషయాల్లో మారాలో అక్కడ రాయబడి ఉన్నది. మొట్టమొదటిది మనము గమనించినప్పుడు సామెతల గ్రంథంలో నుండి 8వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట మనకు సెలవిస్తూ ఉన్నది: యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. అంటే మొట్టమొదటిది మనము చేయవలసినటువంటి మార్పు, అంటే మన మనస్సులో ఉన్నటువంటి మార్పు ఏమి కావాలంటే మొట్టమొదటిది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అంటే 2026 సంవత్సరంలో భయభక్తులు కలిగి ఉండాలి అని అంటే 2025లో ఒకవేళ దేవుని యందు మనము భయము భక్తి లేకుండా బ్రతికామేమో, ఆ భయము భక్తి లేకుండా బ్రతుకుట చేత మనం అనేకమైన చెడు కార్యాలు చేసి ఉన్నామేమో మనకు తెలియదు. కాబట్టి పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ 2025లో దేవుని యందు భయము భక్తి లేకుండా బ్రతికితే ఈ 2025 సంవత్సరంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని. ఒకవేళ కలిగి ఉంటే ఏమని చెప్తూ ఉన్నదంటే, అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటి అని అంటే చెడుతనమును విసర్జించుటయే భయము భక్తి. అంటే దేవుడు అంటే భయము భక్తి ఉన్నప్పుడు చెడు పనులు చేయటానికి మనము ఇష్టపడము, భయపడతాం. ఆ పని చేయటం వల్ల మన మీదకి ఏమైనా వస్తుందేమో అని భయపడతాం. ఉదాహరణకి ఈ లోక రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు
దేవుని యందు భయము లేదు, భక్తి లేక ఇష్టానుసారంగా తిరుగుతూ ఒక వ్యక్తిని హత్య చేశామనుకోండి, మనల్ని తీసుకువెళ్ళి జైల్లో పెడతారు, కోర్టు శిక్ష విధిస్తుంది. అది 20 సంవత్సరాలు కావచ్చు, జీవితకాలం కావచ్చు. ఆ భయము భక్తి లేకపోవడం చేత చెడుతనము చేస్తూ ఉన్నారు. అందును బట్టి ఈ 2026 సంవత్సరంలో మీ మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క చెడుతనము పోవాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొట్టమొదటిది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా ఉంటే, కీర్తనల గ్రంథంలో 85వ అధ్యాయంలో 9వ వచనంలో చెప్పబడినట్లుగా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటారో మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడేవారికి సమీపంగా ఉంటది. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారికి రక్షణ సమీపంగా ఉంటుంది. అందుచేత మీ మనస్సులో ఉన్నటువంటి చెడుతనము పోవటానికి భయభక్తులు కలిగి ఉండాలి. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో మొట్టమొదటిగా మీ మనస్సు మారటానికి, మీ మనసులో ఉన్న చెడుతనము పోవటానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నిజమే ప్రియులారా, యోబు గారు కానీ యోసేపు గారు కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు. వారి చరిత్రను మనం పరిశీలించినప్పుడు యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి నిందించకుండా ఉన్నాడు. యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి దూషించలేదు. చివరకు పాపము చేయటానికి కూడా ఇష్టపడలేదు. ఇది దేవుని దృష్టిలో పాపము గనక నేను పారిపోతున్నానన్నాడు. అంటే అలాంటి భయభక్తులు కలిగి ఉంటే మన మనసులో ఉన్న చెడుతనము పోతుంది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం ఏమిటి అని అంటే, మొట్టమొదటిది మనము భయభక్తులు కలిగి బ్రతకాలి 2026 సంవత్సరంలో. రెండవది కూడా మనము గమనించినప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 37 నుంచి 39 వచనాలు చదివినప్పుడు చివరి భాగంలో ఒక మాట మనకు కనపడుతూ ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని. అంటే ఇప్పుడు నీవు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, నీ భార్యను, నీ అన్నదమ్ములను, నీ అక్కజెల్లను మాత్రమే ప్రేమిస్తున్నావు. ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం లేదు. వారు మనకు సంబంధం లేదు అనుకుంటున్నావు. ఇంకా ఈ లోకములో పరిస్థితులను గమనించినప్పుడు అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, ప్రేమలు చల్లారిపోతూ ఉన్నవి. కాబట్టి మీరు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని అంటాడు పౌలు గారు. అంటే మనుషుల మధ్య ఏమీ లేదట, ప్రేమ లేదు, అంత స్వార్థము, అసూయ, ద్వేషము, కక్ష ఇవే మనిషిలో కనపడుతూ ఉన్నవి. కాబట్టే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నీ శరీరాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ అందాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ బిడ్డలను నీవు ప్రేమించుకుంటున్నావు, కానీ నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించటం లేదు. నీవు నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమింపవలను అన్నదియే ముఖ్యమైన దేవుని ఆజ్ఞ అని అక్కడ మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి ప్రియులరా, ఈ 2026 సంవత్సరంలో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఎందుకనంటే ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి, మనుషుల మధ్య ప్రేమలు లేవు. ఒకవేళ ప్రేమ ఉన్నది అని అనుకున్నట్టయితే అది మనల్ని మనమే మోసము చేసుకున్న వారిగా కనపడుతున్నాం. అందుకని అక్కడ ప్రేమ లేని వాడు వ్యర్థుడు అంటాడు పౌలు గారు. మొదటి కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో ఏమంటే, ప్రేమ లేని వాడు వేస్తాడు. నిన్ను నీవు ప్రేమించుకోవటం కాదు, పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నువ్వు అన్నదమ్ములనే ప్రేమించలే, అక్కజల్నే ప్రేమించట్లేదు, ఇంక నువ్వు పొరుగు వారిని ఎట్లా ప్రేమిస్తావు అని అంటే, ఈ ప్రేమ అంట నిష్కపటంతో ఉన్నది. రోమాపత్రిక 12:9 చెప్పబడుతున్నది, మనుషుల మధ్య ప్రేమ అంట కపటంతో ఉన్నది.
కనపడగానే కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకుని అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు అని మాట్లాడుతున్నారే తప్ప హృదయపూర్వకమైన ప్రేమ కనపడటం లేదట ఈ మనుషుల మధ్య. అందుచేత 2025 సంవత్సరంలో నీవు నిష్కపటమైన ప్రేమతో బ్రతికావేమో, నీ స్వకీయులకు దూరంగా ఉన్నావేమో, నీ బంధుమిత్రులను ప్రేమించలేకుండా ఉన్నావేమో. ఇప్పుడైనా ఇకనైనా ఈ 2026 సంవత్సరంలో ప్రేమ కలిగి ఉండండి అని వాక్యం మాట్లాడుతున్నది. అదే ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమును, అనుకూలమును, మర్యాద సంపూర్ణమును అయి ఉన్నటువంటిది ఏమిటి అని అంటే, రెండవది నీ పొరుగు వారిని ప్రేమించాలి. మూడవది, మనిషి విర్రవీగుతూ బ్రతికేస్తున్నాడు. నాకేముందులే, నాకు బలమున్నదని, ధనమున్నదని, ఆస్తున్నదని, అంతస్తున్నదని విర్రవీగి బ్రతుకుతున్నాడట. అందుచేత దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. మూడవది ఎఫెసీ పత్రిక 4:2లో ఏమని చెప్పబడుతూ ఉన్నదంటే, ఈ మనుష్యులు దీర్ఘశాంతముతో, ఈ మనుష్యులు దీర్ఘశాంతముతో కూడిన, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత, సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుటయు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము సాత్వికముతో నడుచుకోవాలి. ఎప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఎలా ఉండాలి? మీరు దీర్ఘశాంతముతో ఉండాలి. తిట్టిన వారిని తిట్టకూడదు, కొట్టిన వారిని కొట్టకూడదు. ఇది వాక్యం చెప్తున్నమాట. ఇదేమిటండి, మా మీదకొచ్చి కలబడిపోతున్నారు, మా మీదకొచ్చి తిరగబడిపోతున్నారు, మా మీద ఉమ్మూస్తున్నారు. ఊయనివ్వండి, తుడిచేయండి. తిట్టారా, దేవునికి అప్పగించండి. మిమ్మల్ని దూషిస్తున్నారా, దేవునికి అప్పగించండి. దేవుడు చూసుకుంటాడు. దేవుడు అంటున్నాడు, పగ తీర్చుకొనుట నీ వశము కాదు, అది నా బాధ్యత. నిన్నెవరైతే దూషిస్తున్నారో, నిన్నెవరైతే ద్వేషిస్తున్నారో, నిన్నెవరైతే అసహిస్తున్నారో, నిన్నెవరైతే హింసపడుతున్నారో వారికి తీర్పు తీర్చేది నేను. నీకెందుకు? నువ్వు నాకు అప్పగించు. అందుచేత నీ వెలగొండాలి. ఇప్పుడు 2026 సంవత్సరంలో అలాంటి సంఘటన నీకు ఎదురైనప్పుడు, అలాంటి వ్యతిరేకత నీకు తారసపడినప్పుడు నీవు ఎలాగుండాలట? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నీవు నడుచుకోవాలి. మాకు ఎలా సాధ్యమవుతుందండి? మమ్మల్ని అనేకమైన మాటలు అంటున్నారు. ఆ మాటలు వింటున్నప్పుడు మా చెవుల్లోంచి రక్తాలు వచ్చేస్తున్నాయి. అంత భయంకరమైన బూతులు తిడుతున్నారు. మేము చేయని మాటలకు మమ్మల్ని నిందిస్తున్నారు. నిజమే, నిందించనివ్వండి, దేవుడు చూసుకుంటాడు. విశ్వాసుగా, క్రైస్తవునిగా నీలో ఉండవలసింది ఏమిటో తెలుసా? దీర్ఘశాంతము, వినయముతో కూడిన సాత్వికము నీకు ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గొర్రెను బలిచ్చినట్లుగా బలిస్తున్నప్పుడు నన్ను ఎందుకు కొడుతున్నారని అడిగాడా? నన్ను ఎందుకు తన్నారని అడిగాడా? నా మీద ఎందుకు ఉమ్మూస్తున్నారని అడిగాడా? ఏమీ అడగలే. వదకి తేబడిన గొర్రె పిల్లలాగా ఆయన మౌనముగా ఉన్నాడు. ఎందుచేత? నా పాపములు, మనందరి పాపముల ప్రాయశ్చిత్తము ఆయన మౌనిగా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు, ఆయన సాత్వికముతో ఉన్నాడు, ఆయన వినయముతో ఉన్నాడు. అట్టి వినయము నీకుండాలి. ఎందుకుండాలి? నీకు ఆ వినయం ఎందుకుండాలి అని మనము గమనించినప్పుడు ఆదికాండం 1:27 ఏం చెప్తుందంటే, ఆయన స్వరూపముగా నిన్ను సృజించాడు, ఆయన పోలిక చొప్పున నిన్ను ఈ భూమి మీదకి తెచ్చాడు. ఆయన స్వరూపం అంటే దేవుని స్వరూపంగా నీవున్నావు, దేవుని పోలికగా నీవున్నావు. మరి దేవుడు ఎలాగున్నాడు? సాత్వికంతో ఉన్నాడు. దేవుడు ఎలాగున్నాడు? వినయముతో ఉన్నాడు. దేవుడు ఎలాగున్నాడు? పరిశుద్ధితో ఉన్నాడు. దేవుడు ఎలాగున్నాడు? నీతివంతంగా ఉన్నాడు. మరి నీవు ఎలాగుండాలి అంటే, ఆ నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. అంటే ఆయన ఎలాగుంటున్నాడు అలా మనం ఉండాలి. అంటే ఇప్పుడు మూడవది, ఆయనలాగా, దేవునిలాగా మనము దీర్ఘశాంతముతో ఉండాలి. ఓర్చుకున్న వాళ్ళకి ఓరుగల్లంత పట్టణం అంటారు కదా పెద్దలు. అంటే మనలో ఏముండాలి? ఇప్పుడు ఓర్పు ఉండాలి, మనలో శాంతం ఉండాలి.
దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోని 2026 సంవత్సరం మీరు నడుచుకోవాలి. అంటే 2025 సంవత్సరంలో నీకు దీర్ఘశాంతం లేదో, నిన్నెవరో తిట్టారని నువ్వు ఎదురు తిట్టేశావు, నిన్నెవరో దూషించారని నువ్వు కూడా బూతు మాటలు మాట్లాడేశావు. కాబట్టి ఇప్పుడు నీలో ఏముండాలి అంటే 2026 సంవత్సరంలో దీర్ఘశాంతం ఉండాలి, వినయం ఉండాలి, సాత్వికముతో మీరు నడుచుకోవాలి. నిజమేనా? అలా నడుచుకునేవారు ఉన్నారా అన్నప్పుడు మోషే గారిని దేవుడు మనకు చూపిస్తున్నాడు. సంఖ్యాకాండం 12:3లో ఏమంటాడంటే, దేవుడే స్వయంగా అంటాడు, ఈ భూమి మీద ఉన్న మనుష్యులందరిలో కూడా మోషే మిక్కిలి సాత్వికుడు అంటాడు. అంటే ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు మోషే మీద జనం సణుగుకున్నారు. అయ్యో, నా ప్రజలు నశించిపోకూడదని, నా ప్రజలు నాశనం అయిపోకూడదని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఆయన సణుకున్నారు. ఏమయ్యా, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపేద్దాం అనుకుంటున్నావా? మాకు తిండుందా? మేము అక్కడైతే మాంసకూర వండుకు తినేవాళ్ళం కదా అని సణుక్కున్నారు. నీళ్లు లేకపోతే అరణ్యంలో సణుక్కున్నారు, దూషించారు. అయినా మారు మాట్లాడలేదు మోషే. ఎందుకు? తన జనాంగము నశించిపోకూడదు, తన వారిని ఏమైనా కాపాడుకోవాలనేటువంటి ఆ యొక్క తృష్ణ కొన్నటువంటి మోషే సాత్వికంతో ముందుకు కొనసాగాడు. ఎన్ని అవరోధాలు వచ్చినా దేవుణ్ణి అడిగాడు తప్ప ప్రజల మీద చిరాకు పడలేదు. అందుకే దేవుడు స్వయంగా మాట్లాడుతున్న మాట, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్పాడు. అట్టి సాత్వికము ఈ 2026 సంవత్సరం నీకు ఉండాలి. ఎందుకు తెలుసా? నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ బంధుమిత్రులు కానీ నిన్ను అనేక విధాలుగా దూషించి ద్వేషించవచ్చు, మాటలు అనొచ్చు, సూటిపోటు మాటలతో నిన్ను చిత్రహింసలు చేయొచ్చు. అయినప్పటికీ నీవు సాత్వికంతో ఉండాలి, అది దేవునికి ఇష్టము. కనుక మూడవది, నీవు ఎలాగుండాలంటే 2026 సంవత్సరంలో వినయము కలిగి జీవించాలి. ఇది మూడవది. నాలుగవది కూడా మనం గమనించినప్పుడు ఈ 2026 సంవత్సరంలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలట అని 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 15-16 వచనాల మాటలు రాయబడి ఉన్నాయి. ఇది నాలుగవది. ఈ 2026 సంవత్సరం నీవు ఎలా ఉండాలి అని, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలనని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న రీతి ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎలా ఉండాలి తెలుసా? ఈ 2026 సంవత్సరంలో మీ ఆశల కొరకు, మీ ఆలోచనలతోటి విచ్చలవిడిగా బ్రతకటం కాదు. ఎలాగుండాలంటే సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఎందుకు? మన దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి. ఈ 2026 సంవత్సరంలో మీరు మీ ఆశల కొరకు, మీ ఆలోచనల కొరకు, మీ ఆశయాల కొరకు తప్పుదోవ నడవటం కాదు, తప్పుడు ఆలోచనలతో జీవించటం కాదు. దేవునిపై ఆనుకుని, పరిశుద్ధుడైన దేవునిపైన ఆనుకుని, ఆయన పరిశుద్ధంగా ఉన్న రీతిగా మీరు కూడా సమస్తమైన ప్రవర్తన యందు మీరు ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. అలాగు నీవుంటే, ఎలాగూ పరిశుద్ధంగా నీవుంటే, పాపం అంటకుండా నీవు బ్రతికితే 2026 సంవత్సరంలో 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పబడిన రీతిగా నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులను దూషించు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఎలాగుండాలండి? మంచి ప్రవర్తన కలిగి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ కలగాలి, అంతే తప్ప నీ ప్రవర్తన బట్టి నిన్ను దూషించి, నీ ఇంటిలిపాదిని దూషించి, ఇప్పుడు మన బిడ్డలు తప్పు చేశారనుకోండి, చూసావు పలనోడు పిల్లోడు ఇలా చేశాడు అంటారు.
మన బిడ్డలు తప్పు చేస్తే ఎవరిని అంటున్నారు? ఇప్పుడు తల్లిదండ్రులు అంటున్నారు. మరి మనము తప్పు చేస్తే ఎవరిని అంటారు? ఇప్పుడు మనము నమ్ముకున్న దేవుణ్ణి అంటున్నారు. కాబట్టి మీరు ఇక నుంచి ఆయనకు మహిమ తెచ్చుకునేలాగా మీరు మంచి ప్రవర్తన కలిగి నడుచుకోవాలి 2026 సంవత్సరంలో. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అంతేకాదు ప్రియులారా, మీ ప్రవర్తన బట్టి, మీ నడవడికను బట్టి రోమపత్రిక 2:6 చెప్పబడుతుంది, మీకు ప్రతిఫలం వస్తుందట. చూడండి, మనం ఏ చెట్టు నాటితే ఆ చెట్టు అదే కాయలు కాస్తుంది. మనం మామిడి చెట్టు నాటినప్పుడు పనసకాయలు ఎలా కాస్తాయండి? మనం బీరపాదు పెట్టినప్పుడు దోసకాయలు ఎలా కాస్తాయండి? అంటే మనం ఏది నాటాం అక్కడ? ఇప్పుడు మామిడి చెట్టు నాటితే మామిడికాయలే కాస్తుంది. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. చెట్లు ఏ విధంగా ఫలములు ఇచ్చునో, మనము ఏ చెట్టు నాటితే ఆ ఫలములు ఇచ్చునో, అలాగే మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నన్ను ఆశీర్వదించలేదు, నన్ను దీవించలేదు, నాకు ఆస్తి ఇవ్వలేదు, నాకు ఐశ్వర్యం ఇవ్వలేదు, నాకు మేడ ఇవ్వలేదు, మిద్ది ఇవ్వలేదు. ఇవ్వాలి అంటే నీ ప్రవర్తన బాగుండాలి, నీ నడవడిక బాగుండాలి. అందుకనే ఈ యొక్క 2026 సంవత్సరంలో 4వదిగా నీవు చేయవలసింది నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, నీ నడవడిక క్రమముగా ఉండాలి. ఇది 4వది. 5వది కూడా చూద్దాం. 5వది చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పబడుతున్నది 5వది. చూడండి, తనకు హాని చేసినని ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఈ క్షమాగుణం కావాలండి. ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఈ క్షమాగుణం కావాలి. ఒకవేళ తెలుసో తెలియకో నిన్నెవరైనా ఏదైనా అన్నప్పటికీ, నిన్నేదైనా చేసినప్పటికీ వారిని నీవు క్షమించాలి. ఎందుకు క్షమించాలి? ఆయన పోలుకు చొప్పున కదా నీవు పుట్టావు ఇక్కడికి. మరి ఆయన క్షమించాడు కదా కలువరి సిలువలో. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు, చేయించారు వెనక నుండి. కాబట్టి వారు చేసేది వారికి తెలియదు గనక క్షమించమని ఆయన తండ్రిని వేడుకున్నాడు. అట్టి క్షమాగుణము నీకుండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ 2026 సంవత్సరంలో నీకు ఆ క్షమాగుణం ఉండాలి. ఆయన పోలుకు చెప్పునున్నప్పుడు ఆయన ప్రవర్తన, ఆయన నడవడిక నీకు రావాలి గనక నీవు 5వది ఈ 2026 సంవత్సరంలో నీవు ఉండాల్సినటువంటి విధానము, 5వ విధానం ఏమిటంటే క్షమాగుణము కలిగి ఉండాలి. నిన్నెవరు తిట్టినా, ఎవరు దూషించినా వారిని క్షమించు. క్షమిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. రోమాపత్రిక చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. ఒకవేళ నీవు అలాగూ క్షమిస్తే, ఆ క్షమాగుణం నీకు కలిగి ఉంటే, చదవండి. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, మనుషులు చేసిన తప్పులు మీరు క్షమించిన ఎడల నీ పరలోకపు తండ్రి నీ అపరాధములు క్షమిస్తాడు. అందుచేత నీకు క్షమాగుణం ఉండాలి. ఎందుకు? నువ్వు జన్మతః పాపివి. నీ ఆలోచనతో, నీ చూపులతో, నీ మాటలతో, నీ చేతలతో, నీ చేష్టలతో ఎన్నో పాపాలు చేసావు, తెలుసో తెలియకో చేసావు. వాటిని దేవుడు క్షమించాలి అంటే నీకు కూడా క్షమాగుణం ఉండాలి. నీ పట్ల ఎదుటివారు చేసినటువంటి తప్పులు నీవు క్షమిస్తే నీ తప్పులు, నీ పాపములు దేవుడు క్షమిస్తాడు. గనక 5వది 2026 సంవత్సరంలో నీవు ఉండవలసిన విధానము క్షమాగుణము కలిగి ఉండాలి. ఇది 5వది. 6వది కూడా చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా స్వగృహమునకు చేరిన వారి ఎడలను, విశ్వాసుల స్వగృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. అంటే ఇప్పుడు 2025 సంవత్సరంలో మనము ఎవరికి మేలు చేయలేదేమో, ఒకవేళ చేసి ఉన్నారేమో. ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏమిటో తెలుసా? నీకు సమయము దొరికిన కొలది అందరికీ మేలు చేయాలట. అందరికీ, మా వాళ్ళు
మా బంధువులు, మా రక్త సంబంధులు, మా ఇరుగు పొరుగు వారు కాదు. నీకు తెలియని వారైనప్పటికీ కూడా నీకు అవకాశం ఉన్నప్పుడు వారికి మేలు చేయాలి. సమయము దొరికిన కొలదే, అయ్యో మాకు ఖాళీ లేదండి, అయ్యో మా ఇంటికి వచ్చి పట్టెడు అన్నం పెట్టమంటే ఖాళీ లేదు, పైకి వెళ్ళమ్మ చెయ్యి ఖాళీ లేదు అంటారు చాలామంది. అంటే గుప్పెడు మెతుకులు పెట్టడానికి కూడా చెయ్యి ఖాళీగా లేదు, అంటే అంత బిజీ ఇంట్లో. ఆలోచించండి. సమయము దొరికిన కొలది అందరికీ, మరి ముఖ్యంగా విశ్వాసుల గృహమునకు చేరిన వారికి ఏమి చేయాలంట? మేలు చేయాలి. మేలు చేస్తున్నామా? మనం కీడు చేస్తున్నామా? ఆలోచన చేసుకోవాలి. మనం మేలు చేస్తున్నామా? ఎదుటి వారికి కీడు తలపెడుతూ ఉన్నామా? ఒకవేళ పైకి నవ్వుతూ మాట్లాడుతూ కీడు చేస్తున్నామేమో, పైకి సంతోషముగా నటిస్తూ వారి పట్ల అసూయ ద్వేషాలతో ఉన్నామేమో, అది కూడా ఆలోచన చేసుకోవాలి. అందుచేతే దేవుని వాక్యము చెబుతూ ఉన్నది, ఎవరైతే అందరికీ మేలు చేయటానికి ఇష్టపడతారో వారి కొరకు, అదే గలతీ పత్రిక 6:9 చెప్పబడుతుంది, అలాంటి వారికి మనము మేలు చేయటయందు విసుకక ఇందుము. మనము అలయక మేలు చేసితిమని, అలయక అలసిపోకుండా మేలు చేస్తే తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం. తగిన సమయంలో ఏం కోస్తారండి? పంట కోస్తారు. ఇప్పుడు రైతులు పంట వేస్తున్నారండి. చాలామంది రైతులు బాధపడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? పంట చేతికి వచ్చేసరికి తుఫాన్లు వస్తున్నాయి, పంట చేతికి వచ్చేటప్పటికి గాలులు వస్తూ ఉన్నాయి. ఆ పంటను ఆరబెట్టుకోవటానికి ఎండ ఉండటం లేదు. ఎండ లేని కారణంగా రోడ్ల మీద ఆ యొక్క ధాన్యాన్ని ఆరబెడుతూ ఉన్నారు. రైతులు చాలా కష్టపడుతూ ఉన్నారు. మనకి పట్టెడు అన్నం పెట్టడానికి ఆ రైతు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కానీ ఆ పంట సకాలంలో సమృద్ధిగా రావటానికి ఇష్టపడటం లేదు. ఎందుకు తెలుసా? ఆ తేమ, గాలిలో తేమ ఎక్కువైంది అనుకోండి, ఆ వరి కంకిలో ఆ యొక్క విత్తనము గట్టిపడక తప్పలైపోతూ ఉంటాయి. మళ్ళీ వాటిని తూర్పారబట్టాలి, అవి ఎగిరిపోతూ ఉంటాయి. చివరికి ఎకరానికి 40 బస్తాలు అవ్వాల్సింది 25-20కే పడిపోతూ ఉన్నది. రైతు పెట్టిన పెట్టుబడి రాక ఎంతోమంది రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎందుచేతనంటారు అని మనం ఆలోచించినప్పుడు ఈ వాక్యం మనకి తేట తెల్లం చేస్తూ ఉన్నది. నీవు సమయం దొరికిన కొలది అందరికీ మేలు చేయమని చెప్పింది వాక్యం. మరి నీ మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? గమనించుకో. ఒకవేళ నీవు మేలు చేస్తే గలతీ పత్రిక 6:9 చెప్పినట్లుగా తగిన సమయం అందు నీవు ఏం పొందుతావంట? ఫలమును సమృద్ధిగా పొందుతావు. ఫలమును సమృద్ధిగా నీవు పొందగలుగుతావు. ఎప్పుడు? నీవు ఎదుటి వారికి మేలు చేసినప్పుడు. నా వారని కాకోకుండా, అయ్యో మా ఊరని కాకోకుండా, అయ్యో మా కులం అని కాకోకుండా, నీకు చేతనైనంత మట్టుకు ఎదుటివారికి మేలు చేయటానికి నీవు ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుడు నీకు చక్కని ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నాడు. ఇది 6వది. 7వది కూడా మనము చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. 7వది చదవండి. 12వ అధ్యాయము 18వ వచనం. సఖ్యమైతే చూడండి, అక్కడ ఆగుదామండి. సఖ్యమైతే అంటే ఏమిటండి? సఖ్యత అంటే ఒకరి ఎడల ఒకరికి అవినాభావ సంబంధం, స్నేహపూరిత వాతావరణము కలిగి ఉండి, చదవండి, మీకు చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలండి. ఈ 2026 సంవత్సరం 7వది ఏమని సెలవిస్తున్నది తెలుసా? నీకు సఖ్యమైతే సమస్తమైన మనుషులతో, కులమతాలతో సంబంధం లేదు, లావు ఎత్తుతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, ఆస్తితో సంబంధం లేదు, ఐశ్వర్యంతో సంబంధం లేదు, మనుష్యులనే వారితో నీవు ఎలాగుండాలట? ఎలాగుండాలండి? సమాధానంగా ఉండాలి. గొడవలు పడకూడదు. సమాధానం అంటే సౌభ్రాతృత్వం కలిగి ఉండాలి, గొడవలు లేకుండా ఉండాలి. ప్రతి మాటకి, ప్రతి చిన్న విషయానికి
కోడి కంచి దాటొస్తే గొడవ, ఆ కోడిని ఆమె తిడితే నన్ను వంకెట్టుకున్నదని తిట్టుకుంటాం, ఈ కోడి తగులు తీరా వెళ్ళి పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, పోలీసులు 4 రోజులు 3 రోజులు తిప్పి వీళ్ళని అవమానించటం, ఇవన్నీ దేనికంటారు? ప్రియులారా గమనించండి, నీవు శక్యమైతే మనుషులందరితో సమాధానం ఉంటే గొడవలు ఎందుకు వస్తాయి? ఒకవేళ నువ్వు సమాధానంగా ఉన్నప్పటికీ నీ ఎదురుగా ఉన్నవారు లేదా నిన్ను వ్యతిరేకిస్తున్న వారు గొడవలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు అనుకోండి, మీరు ప్రార్థన చేయండి. వారి కఠిన హృదయాలను దేవుడు మార్చే దేవుడు కనుక మీరు ప్రార్థించే వారిగా ఉండాలి. అంతే తప్ప మీరు కూడా కోడి పందాల్లో కోళ్ళలాగా దెబ్బలాట్లకు వెళుతారనుకోండి, ఘర్షణలకు దిగారనుకోండి, దానివల్ల పరువు పోతుంది, సమయం పోతుంది, డబ్బు పోతుంది, చివరికి అవమానాలు మిగిలితే. అందుచేత శక్యమైతే సమస్తమైన మనుషులతో నీవు ఈ 2026 సంవత్సరంలో ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. ఒకవేళ నీవు సమాధానంగా ఉంటే మత్తయి సువార్త 5:9 ఒకవేళ నీవు అట్టి రీతిగా సమాధాన పడేవానిగా ఉంటే, గొడవలకు వెళ్ళకుండా ఉంటే, నిన్ను తిట్టిన వారిని తిట్టకుండా నీవు ఉంటే, నిన్ను దూషించిన వారిని నువ్వు దూషించకుండా ఉంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము సమాధానపరచువారు ధన్యులుగా ఉంటావు. ఏమిటి ఈ ధన్యత అంటే, గొడవలకు వెళ్ళలేదనుకోండి నీ సమయం కలిసి వస్తుంది, నీ అవమానాలు ఉండవు, నీ ఖర్చులు ఉండవు. ఈ గొడవలు పడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే 3 రోజులు 4 రోజులు తిరిగితే 4 రోజులు కూలి పని పోతుంది. ఉద్యోగస్తులకైతే సెలవులు పెట్టుకోవాలి, మళ్ళీ ఎక్కువ సెలవులు అయితే జీతాలు కట్ అవుతాయి. ఇవన్నీ అవసరమా? తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్ది? మీ ఇద్దరు సక్కి పడండి అంటారు. అంటే ఏమిటి? మీ ఇద్దరు అక్కడ రాజీ పడండి అంటారు. ఈ 4 రోజులు పనిపోయే ఈ అవమానాలు ఇవన్నీ దేనిని బట్టి అని అంటే సమాధానం లేకపోవటం వల్ల. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సమాధానం ఉండటం లేదు, అత్తగోళ్ళ మధ్య సమాధానం ఉండట్లే, అన్నదమ్ముల మధ్య సమాధానం ఉండట్లే, అక్క చెల్లెల మధ్య సమాధానం ఉండట్లే, మనుషుల మధ్య సమాధానం ఉండట్లే. ఎందుకనంటే ఎవరికి వారే ఈగో ఫీల్ అవుతున్నారు. నేనేంటి నన్ను అంటమా, నేనెంత నన్ను అంటారా, నాకెంత డబ్బు ఉంది నన్ను ఇలాగంటారా, ఇలా రకరకాల ఈగోజాలకు పోయి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు మనుషులు. అందుచేతే దేవుని వాక్యం మాట్లాడుతున్నది 2026 సంవత్సరంలో 7వది నీవు చేయవలసినది సమాధానంగా ఉండాలి సమస్త మనుషులతో. 7 విషయాలు మీకు తెలియపరచడమైనది. మొట్టమొదటిది దేవునికి భయపడి బ్రతకాలి, 2వది ప్రేమతో జీవించాలి, 3వది వినయముతో బ్రతకాలి, 4వది నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, 5వది క్షమాగుణము కలిగి ఉండాలి, 6వది అందరికీ మేలు చేయాలి, 7వది ఏం చేయాలండి? 7వది సమాధానము కలిగి బ్రతకాలి. ప్రియులారా, అట్టి రీతిగా ఈ 2026 సంవత్సరం నీవు ఉండాలనుకుంటున్నావా? ఈ 7 విషయాల్ని నీవు అవలంబించినట్లయితే, ఈ 7 విధానాలను నీవు మరి అవలంబించినట్లయితే, వాటిని ఫాలో అయినట్లయితే నీవు వెలుగు దేవుని ముందు ప్రకాశిస్తుందట, నీ వెలుగు ప్రజల మధ్యన ప్రకాశిస్తుందట. ఏమిటి వెలుగు అని అంటే, అయ్యో చూసారా మనం ఇన్ని తిట్టినా ఆమె మాట్లాడలేదు, మనం ఇన్ని అన్నా ఆయన ఏమీ పలకలేదు, మనం ఎందుకు మనం నోరు పారేసుకున్నాము అని అనుకోవాలి ఎదుటివారు. అలాగుండాలంటే నీలో ఏముండాలి? శాంతి ఉండాలి, సమాధానం ఉండాలి, మేలు చేసే గుణం ఉండాలి. అట్టి రీతిగా నీవుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో అట్టి రీతిగా నీవుంటే, ఈ 7 విధానాలు నీవు అవలంబిస్తే, ఈ 7 మార్గాలను నీవు ఫాలో అయితే మనుషులు మీ సత్క్రియలను చూచి, ఏవి నీ సత్క్రియలు ఏమిటి? ఆ సత్క్రియలు 7ను దేవునికి భయపడాలి, సమాధానంగా బ్రతకాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, ఇంకా నీవు తోటి వారిని ప్రేమించాలి, నీవు వినయముతో బ్రతకాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ యొక్క క్షమాగుణము కలిగి ఉండాలి, నీవు మేలు చేసేవానిగా ఉండాలి. నీకు కీడు చేస్తున్న వారికి నువ్వు మేలు చేసావు అనుకో, ఏమంటారు?
చూసారా, నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా కానీ ఆమె నా కొరకు ఈ మంచి పని చేసిందని పేరు, నీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. అందుచేత నీ వెలుగు, చదవండి ఇప్పుడు, మనుషులు సత్క్రియలను చూచి మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనివ్వాలి. ఈ 7 జ్యోతులను పట్టుకుని నీవు మనుష్యులు దేవునిని మహిమపరిచేలాగా నీ వెలుగు ప్రకాశింపనియ్యాలి. ఈ 7 దివిటీలను నీవు పట్టుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో ఈ దివిటీల వెలుగులో నీవు నడవాలి. ఈ 7 దివిటీల ద్వారా మనుష్యులకు నిన్ను నీవే కనబరుచుకోవాలి. అలా కనబరిస్తే ఆ నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ నడవడికను బట్టి ఎవరికి మహిమ వస్తుందట? అక్కడ నీ దేవునికి మహిమ, నీవు నమ్ముకున్న దేవునికి మహిమ. ఎవరు ఈ ప్రజలందరూ అప్పుడు ఏమంటారో తెలుసా? అయ్యో, ఈమె ఇలా ఉన్నది గనక, ఆమె నిజముగా నిజరక్షకుడు నమ్ముకున్నది గనక ఆ దేవుడు నిజమైన దేవుడు అని ప్రశంసిస్తారు. అట్టి రీతిగా నీవు ఉండాలంటే ఈ 7 దివిటీల వెలుగుతో నీవు ఈ 2026 సంవత్సరంలో ప్రయాణం చేయాలి, నడవాలి. నీవు అలా నడుచుకున్నట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మనమును అంగీకరిస్తాడు. ఇదంతా విన్న నీవు, ఈ 7 అంశాల గురించి విన్నటువంటి నీవు, ఇక్కడ కూడుకుని ఉన్నవారు కానీ, ఈ ధ్వని తరంగాల ద్వారా వింటున్నవారు కానీ, ఈ యొక్క వాక్యమును వీక్షిస్తున్నవారు కానీ ఇదంతా విన్నారండి. మీరందరూ విన్నారు. ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైనా వింటే విని ఉండొచ్చు, మనకు తెలియదు. ఒకవేళ వింటే వారు కానీ, చదవండి, వారు కానీ. చూద్దాం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా వినిన తరువాత, ఏది ఈ 2026 సంవత్సరంలో మీరు 7 దివిటీల ద్వారా వెలుగు పొందుతూ దేవుని మహిమపరిచేవారిగా ఉండాలని చెప్పిన ఈ మాటలు వినిన తరువాత, విన్నారా? ఇదంతా వినిన తరువాత, ఇదంతా విన్నారా? ఇప్పుడు మీరందరూ విన్నారా? వినిన తరువాత చదవండి, తేలిన ఫలితార్థం ఇదే. ఇప్పుడు విన్న తరువాత తేలిన ఫలితార్థము ఏమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను. మానవ కోటికి ఇదే విధి. ఎవరికండి ఇది? మనుష్యులకు ఇది విధి. అంటే మనుష్యులు ఇది వినిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలనేది అది మ్యాండేటరీ. అంటే ఇది మానవ కోటికి విధి. ఎప్పటికైనా, ఎన్నాళ్ళకైనా, ఎన్ని సంవత్సరాలకైనా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకవలసిన వారే. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకతే ఈ 7 దివిటీల ద్వారా వెలుగు పొందుతాను. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ప్రతి మానవునికి విధి ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి అందరికీ మేలు చేయాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి, వినయ మనసుతో జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. అట్టి రీతిగా ఈ 2026 సంవత్సరంలో నీవు బ్రతికినట్లయితే దేవుడు నీకు ఈ 2026 సంవత్సరంలో దయచేయాలనుకుంటున్న దీవెనలకు, ఆశీర్వాదాలకు నీవు పాత్రుడిగా ఉంటావు. అట్టి దీవెన ఆశీర్వాదాలు నీవు పొందాలని నీవు కోరుకున్నట్లయితే ఈ 2026 సంవత్సరంలో ప్రార్థనాపూర్వకముగా 7 దివిటీల వెలుగులో నీవు పయనిస్తూ జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలకు పాత్రలుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును, ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.